హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ రవి విడే. చాలామందికి కాల్షియం స్కోర్ ఎక్కువ ఉంది అంటే డాక్టర్స్ దగ్గరికి వెళ్తే ఇది రివర్స్ చేయొచ్చా అంటే కాల్షియం స్కోర్ రివర్స్ చేయలేం, దానికి ఏ విధమైన మందులు లేవు అంటుంటారు. ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళండి, ఎంత ఎక్స్పీరియన్స్డ్ డాక్టర్ దగ్గరికి వెళ్ళండి, మీకు స్టంట్ పడుతుంది, మీరు సర్జరీ చేయించుకోవాలి, బైపాస్ పడుతుంది అంటారు తప్పించి కాల్షియం స్కోర్ని రివర్స్ చేయొచ్చు అని ఎవ్వరు అనరు. కానీ నేను ఎప్పటి నుంచో చెప్తున్నాను, నేను ఇచ్చిన ప్రోటోకాల్ ఫాలో అయితే డెఫినెట్లీ కాల్షియం స్కోర్ని రివర్స్ చేయొచ్చు అని చాలా కాలం చెప్తున్నాను. చాలామంది ఈ ప్రోటోకాల్ ఫాలో అయ్యి రివర్స్ చేసుకుంటున్నారు. ఇప్పుడు మీ ముందు కనిపిస్తున్న ఆయన ఆ విధంగా కాల్షియం స్కోర్ని 0 చేసుకున్నారు. ఆయనకి ఏంటి 2015లో హార్ట్ టెస్ట్‌లోకి వచ్చి 4 స్టంట్స్ పడ్డాయి. మళ్ళీ 2023లో ఆయనకి స్ట్రోక్ వస్తే ఆయనకి స్టంట్స్ వేయాలని చెప్పారు. కాల్షియం స్కోర్ చాలా ఎక్కువ ఉంది, ఇంకా స్టంట్ వేయక తప్పదు అన్నప్పుడు ఆయన నా దగ్గరికి వస్తే ఆయనకి నేను ఇదే ప్రోటోకాల్ ఇచ్చాను నేను. అప్పుడు ఆయనకి తగ్గిందంటే ఏంటి, మామూలుగా తగ్గడం కాదు, కాల్షియం స్కోర్ ఇప్పుడు 0 టెస్ట్ చేస్తే ఆ రిపోర్ట్స్ కూడా ఆయన షేర్ చేయబోతున్నారు. ఆ రిపోర్ట్స్ కూడా నేను ఇక్కడ చూపిస్తాను. కాల్షియం స్కోర్ 0 అవ్వడం అనేది ఇంకా ఇన్క్రెడిబుల్ అండి అది. సో ఆయన మాటలను తెలుసుకుందాం, ఆయన ఏం చేశారు, ఎలా తగ్గింది అనేది. హాయ్ సార్, నా పేరు రఫీవుల్లా ఖాన్, మాది నంద్యాలండి. 2015లో నాకు స్ట్రోక్ వచ్చినప్పుడు నార్మల్గా నేను హైదరాబాద్కి వచ్చి మ్యాక్స్ క్యూర్లో స్టంట్ చేయించుకున్నాను. దెన్ నాకు 2023, 2022 లాస్ట్లో ఎండింగ్లో మళ్ళీ నాకు అగైన్ స్ట్రోక్ వచ్చింది. అప్పుడు నేను ఎందుకు ఒకసారి స్టంట్ చేశాను కదా అని మా డాక్టర్ల దగ్గరికి పోయాను. వాళ్ళు లేదండి, మళ్ళీ రీస్టంట్స్ వేయాలి అవన్నీ అన్నారు. ఇంకా నాకు ఇదే సమస్య అవుతుందని కొంచెము వాళ్ళతో ఒపీనియన్ తీసుకున్న తర్వాత నేను బయటికి వచ్చి రవి వీడే గారి వీడియోస్ వాచ్ చేయడం స్టార్ట్ చేశాను. అప్పటికి ఆయన వీడియోస్ చేస్తుంటే అప్పటికి క్లినిక్ పెట్టలేదు. ఇంకా ఆయన వీడియోస్ అన్నీ చూస్తూ ఆయన ఓపీ కోసం వెయిట్ చేస్తూనే ఉన్నాను. ఎప్పుడు ఓపీ తెలుస్తారా, ఎప్పుడు నేను వచ్చి ట్రీట్మెంట్ చేయించుకోవాలని దానిపైన. నా అదృష్టానికి ఆయన ఓపీ ఫలానా డేట్ అనౌన్స్ చేసిన తర్వాత ఫస్ట్ కస్టమర్ వచ్చాను, చూపించుకున్నాను. ఆయన ఇచ్చిన డైట్ ప్రకారం, ఆయన ఇచ్చిన సప్లిమెంట్స్, ఆయన ఏ ప్రోటోకాల్ పెట్టారో దాని ప్రకారం కంటిన్యూగా వాడినాను ఆయన ఇచ్చిన మందులకు. ఆఫ్టర్ 6 months తర్వాత నేను నా కాల్షియం స్కోర్ని చెక్ చేసుకుందాము, సిటీ యాంజియోగ్రామ్ చేద్దామని ఉద్దేశంతో హైదరాబాద్కి వచ్చి మళ్ళీ సిటీ యాంజియోగ్రామ్ చేయించాను. నేను కొంచెం నాకు భయంగా ఉంటే నాకు ఏమన్నా మళ్ళీ స్ట్రోక్ వస్తుందా అని. కానీ ఎప్పుడైతే సిటీ యాంజియోగ్రామ్ చేసుకున్న తర్వాత ఈరోజు నా కాల్షియం స్కోర్ 0. అది గాడ్ గ్రేసు. కేవలం అది నేను సెర్చ్ చేయడం వల్ల, రవి వీడియో నాకు దొరకడం వల్ల నా అదృష్టం అనుకుంటాను ఇది. నేను కూడా ఆయన ఇచ్చిన డైట్ అండ్ ప్రోటోకాల్స్ కరెక్ట్గా ఫాలో చేసినందువలన ఈరోజు నా కాల్షియం స్కోర్ 0 ఉందండి. నేను రవి వీడియో గారికి థ్యాంక్ యూ చెప్పుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. థ్యాంక్స్ అండి. యాక్చువల్గా ఏంటంటే నేను చాలామందికి చెప్తుంటానండి, అసలు నమ్మరు. ఇప్పుడు ఈ వీడియో చేయడానికి మెయిన్ రీజన్ ఏంటంటే ఈయన రావడం చెప్పాలంటే చాలా మంచి జరుగుతుంది. చాలామందికి ప్రూఫ్ కావాలి, మాకు ప్రూఫ్ కావాలి. ప్రూఫ్ నేను ఇస్తాను సార్. నా దగ్గర మీకు నా వాట్సాప్ నేను తీసుకురావడం మర్చిపోయాను, మీకు ఇప్పుడే సెండ్ చేస్తాను అది. అదే సో అంటే ఎందుకనంటే చాలామంది అంటే నమ్మదనమాట. ఎందుకంటే ఏ డాక్టర్ చెప్పింది, ఏ డాక్టర్ని అడిగినా కూడా కాల్షియం స్కోర్ రివర్స్ కాదు అని చెప్తున్నప్పుడు మీరు ఏ విధంగా చెప్తారో అనేది క్వశ్చన్ అందరికీ. ఇప్పుడు చాలామంది నేను ట్రీట్మెంట్ స్టార్ట్ చేసింది ఇప్పుడు లాస్ట్ ఆగస్టులో ఇవ్వడం జరిగింది. ఈయన ఫస్ట్ పేషెంటే నాకు ఈయన రావడము, ఈయనకి కాల్షియం స్కోర్ 0 అవ్వడము, ఆయన ఈరోజు రావడం నాకు చాలా ఆనందంగా ఉంది. సో అప్పటి నుంచి నేను ఇవ్వడం స్టార్ట్ చేశాను. ఆ తర్వాత నేను వాళ్ళకి అందరికీ చెప్పింది ఏంటంటే 1 year పోయాక సిటీ యాంజియోగ్రామ్ చేయించుకుని ఒకసారి అప్పుడు చూడండి కాల్షియం స్కోర్ ఎంత ఉందో చెప్పాను. సో అందువల్ల ఇంకా అందరూ కూడా హీలింగ్ ప్రాసెస్లో ఉన్నారు. సో ఈయన టెస్ట్ చేశారు కాబట్టి తెలిసిందనమాట. ఇప్పుడు ఇది థియరిటికల్ అనే కాదు, ఇది ఆల్రెడీ ప్రాక్టికల్గా ప్రపంచంలో ప్రూవ్ అయింది. నేను సొంతంగా కనిపెట్టింది ఏం కాదు. నేను చేసిన చేంజ్ ఓన్లీ థింగ్ ఏంటంటే ఈ ప్రోటోకాల్ ఫాలో అయినప్పుడు మీకు వేరే సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా కంప్లీట్లీ సేఫ్ ప్రోటోకాల్ తయారు చేయడం. అండ్ దీంట్లో సీక్రెట్ వింత ఏం లేదు, సింపుల్. నయాసిన్, టీఎంజీ, బి కాంప్లెక్స్ వైటమిన్స్ అండ్ కొలాజిన్, ఈ నాలుగిటి కాంబినేషన్ మీరు ఫాలో అయితే, అండ్ నయాసిన్ అనేది ఫ్లెష్ ఉన్నది, నాన్ ఫ్లెష్ కాదు, ఫ్లెష్ వెర్షన్. దీన్ని ఫాలో అవుతూ కరెక్ట్ డోసేజ్లో తీసుకుంటే మీకు కంప్లీట్లీ కాల్షియం స్కోర్ అనేది
జీరో అవుతుంది. నేను ఇంతకుముందు చాలా వీడియోస్‌లో చెప్పినప్పుడు కాల్షియం స్కోర్ చాలా తగ్గుతుంది. జీరో అవుతదో లేదో అనేది చెప్పలేను అని అనేవాడిని. ఇప్పుడు ప్రూఫ్ ఏంటంటే ఈవెన్ నాకు కూడా ప్రూఫ్ దొరికింది. అదేంటంటే కాల్షియం స్కోర్ జీరో అవుతుంది. సార్ ఇంకోటి సార్ నాకు ఒక వండర్ ఏమంటే నాకు బై బర్త్ ఎల్‌పీఏ ఉంది. లిపోప్రోటీనియే. ఆ! ఆ లిపోప్రోటీనియాకి నేను చాలామంది మా డాక్టర్ దగ్గర కలిసాను. లేదండి ఇది ఇంకా ట్రయల్‌లో ఉంది. మాకు ఇంకా మెడిసిన్స్ రాలేదు. ఇంగా వస్తుంది అంటూనే ఉన్నారు. మీ మీ వీడియో చూసాను ఎల్‌పీఏది, లిపోప్రోటీనియాది. హ్మ్. దానివల్ల నాకు నిజంగా నేను అది కూడా నాకు రివర్స్ అయింది. అది అవునండి. గాడ్ గ్రేస్ అది. అవునండి. యాక్చువల్లీ నేను ఫస్ట్ నా ఎల్‌పీ ఎప్పుడు చూసినా గానీ 100 అలా ఉంటది. హ్మ్. మీ మెడిసిన్స్ వాడిన తర్వాత ఎప్పుడు చెక్ చేసినా నేను 30, 35 హ్మ్. అది రేంజ్. ఇంకా తగ్గుతాది. ఇంకా దానికోసమే మళ్ళీ వచ్చాను. ఇంక ఏమన్నా తగ్గించుకుందామా? అదే అండి. దానిపైన ఇంకా ఏమైనా డోస్ పెంచుకుందామా అని. హ్మ్. అంటే అదే అండి. ఇప్పుడు ఎల్‌పీఏ అనేది ఇదొక ఫార్మ్ ఆఫ్ కొలెస్టరాల్ అండి. మనకి అందులో హెచ్‌డీఎల్, ఎల్‌డీఎల్, వీఎల్‌డీఎల్, ట్రైగ్లిజరైడ్స్ వీటిని కొలెస్టరాల్‌లో ఇంక్లూడ్ చేస్తాం. బట్ ఎల్‌పీఏ అనేది చాలా డేంజరస్ కొలెస్టరాల్. ఎల్‌పీఏ వాల్యూ అనేది ఎక్కువ ఉండడం అనేది మంచిది కాదు. అది స్ట్రోక్స్ దారితీస్తుంటది. బట్ ఎల్‌పీఏని తగ్గించాలంటే ఏంటి? సొల్యూషన్ ఏంటి? నయాసిన్ తప్ప అసలు సొల్యూషన్ లేనే లేదు. నయాసిన్ అండ్ ఎవ్రీడే డైట్. మా డైట్‌లో కూడా ఎల్‌పీఏ తగ్గుతుంది. అండ్ నయాసిన్ వాడినప్పుడు కూడా ఎల్‌పీఏ తగ్గుతుంది. 2 కలిపి టెస్ట్ చేస్తే ఇంకా బాగా తగ్గుతుంది యాక్చువల్లీ. సో, ఎల్‌పీ అనేది తగ్గడము ఇందులో మీకు వస్తున్న ఒక బెస్ట్ బెనిఫిట్ ఇదే ప్రోటోకాల్‌లో. అండ్ అన్నిటికంటే బెస్ట్ బెనిఫిట్ ఏంటి కాల్షియం స్కోర్ జీరో అవ్వడం. అండ్ ఇక్కడ 6 మంత్స్‌లోనే ఈ రిజల్ట్ వచ్చింది. చాలా మందికి నేను 1 ఇయర్ పోయాక టెస్ట్ చేయమని చెప్తున్నాను. కరెక్ట్‌గా ఈ ప్రోటోకాల్‌ని ఫాలో అయితే 6 మంత్స్‌లో కాల్షియం స్కోర్ జీరో అవుతుంది అనేది 1000+ నుంచి జీరో కావడం 6 మంత్స్‌లో జరిగింది. దాన్ని బట్టి అర్థం చేసుకోండి హార్ట్ అటాక్ నుంచి మనం తప్పించుకోవడం ఎంత ఈజీనో. ఈ ప్రోటోకాల్ ఫాలో అవ్వండి. 6 మంత్స్‌లో నేను ఆల్రెడీ చెప్తుంటాను. సెకండ్ మంత్‌కే మీకు హార్ట్ అటాక్ రిస్క్ జీరో అయిపోతుందనేది. అండ్ 6 మంత్స్‌లో కంప్లీట్‌లీ యూ విల్ బి ఫ్రీ ఫ్రమ్ హార్ట్ డిసీజ్. అదే అండి. సో, అందుకనే ఈ వీడియో చేయడం జరిగింది. నాకు చాలా చాలా ఆనందంగా ఉంది. ఆయన రావడము, ఆయన కాల్షియం స్కోర్ జీరో అని చెప్పడము ఇది ఎక్స్‌పెక్ట్ చేసిందే. బట్ 6 మంత్స్‌లో రావడం అనేది అన్‌ఎక్స్‌పెక్టెడ్. చాలా చాలా హ్యాపీగా ఉంది. థాంక్స్ సో మచ్ అండి. మీరు ఇలాగ టెస్ట్ చేసి ఇలా చేయడం అది చాలా 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 మందికి ఇది హెల్ప్ అవుతుంది. మీ టెస్టిమోనియల్ అనేది ఒక ఐ ఓపెనర్ అండి చాలా మందికి. కాల్షియం స్కోర్ జీరో అవ్వదు. అసలు కాల్షియం స్కోర్ తగ్గదు అని చెప్పే డాక్టర్స్ అందరికీ ఇదే ఛాలెంజ్ అండి. కాల్షియం స్కోర్ తగ్గుతుంది. ఏది సీక్రెట్ లేదు. సీక్రెట్ చెప్పట్లేదు. ఇప్పుడు చెప్పిన కాంబినేషన్ అంతే. ఆ 4 సప్లిమెంట్స్ వాడండి. ఇంకొకటి ఈ విధంగా బయటకి చెప్పేవాళ్ళు ఎవరు నేనైతే చూడలేదు. ఈయన ఓపెన్‌గా ఇంత బాగా చెప్తున్నారు. రాండి, మోసపోకండి. యాహ్! నేను చాలా సఫర్ అయినా మెడికల్ పరంగా. హ్మ్. ఈడ వచ్చిన తర్వాత నేను దేవుని దయ వల్ల చాలా హ్యాపీగా ఉన్నాను. నా సమస్యలన్నీ చిన్న సమస్యలన్నీ కూడా అది కూడా తొలగిపోతున్నాయి. మళ్ళీ అగైన్ ఒకసారి చూపిస్తున్నాం అనే ఉద్దేశంతో వచ్చాను ఇక్కడికి. అది సార్. నైస్ అండి. థాంక్ యూ సో మచ్ అండి మీ టెస్టిమోనియల్ కోసం. ఓకే. థాంక్ యూ సో మచ్ గైస్. ఐ విల్ క్యాచ్ యూ సూన్. బై.